హే గైస్, ఈరోజు మనం ఏబీసీ ఐడి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి abc.gov.in కొడితే ఇక్కడ మై అకౌంట్లో స్టూడెంట్ని క్లిక్ చేసామంటే మనకి సైన్ ఇన్ వస్తుంది. మనం సైన్అప్ చేయాలి. సైన్అప్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చి ఫస్ట్ దానికి ఓటీపీ వ్యాలిడేషన్ అనేది చేయాలి. అప్పుడు మనకి మన మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అవుతుంది అనమాట. సో ఫస్ట్ మీ నెంబర్ ఇచ్చేసి జనరేట్ ఓటీపీ కొట్టండి. దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు క్లిక్ చేస్తే మీకు మీ నెంబర్ అనేది వెరిఫై అవుతుంది అనమాట. సో ఓటీపీ అనేది టైప్ చేద్దాం. ఓకే, వెరిఫై అయిపోయింది. నెక్స్ట్ ఐడెంటిటీ టైప్ ఉంటుంది. ఇక్కడ 3 టైప్స్ ఇస్తాడు. నేనైతే ఇక్కడ ఆధార్ తీసుకున్నా, ఏదైనా పర్లేదు మీకు. సో ఆధార్ నెంబర్ టైప్ చేసేసేసి కింద ఉన్న డీటెయిల్స్ కూడా మనం ఫిల్ చేయాలి. మొత్తం డీటెయిల్స్, పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, యూజర్ నేమ్ అండ్ పిన్. యూజర్ నేమ్ అనేది మ్యాండేటరీ. ఇది మనం మీకు నచ్చినట్టుగా ఇవ్వండి. ఒక లెటర్ కాంబినేషన్ అలా ఇవ్వండి. అప్పుడు మీకు డిఫరెంట్ కాంబినేషన్ అనేది వస్తుంది. ఎందుకంటే మన పేరుతో చాలామంది ఉంటారు కాబట్టి. సో ఆ డిఫరెంట్ కాంబినేషన్ అనేది వస్తేనే యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. పిన్ కూడా మీ ఇష్టం. 6 డిజిట్స్ ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ ఐడి అనేది ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి దిస్ ఆధార్ నెంబర్ ఈస్ ఆల్రెడీ రిజిస్టర్ విత్ డిజిలాకర్ అనేది ఉంది. మీకు ఇలా వచ్చిందంటే ఓకే, లాగిన్ అయిపోవచ్చు. లేదు ఇలా రాకోకుండా మీకు డైరెక్ట్గా డిజిలాకర్కి వెళ్ళిందంటే మీ ఆధార్ వ్యాలిడేషన్ అంటే మీ ఆధార్ నెంబర్ ఇచ్చి దానికి కనెక్ట్ అయి ఉంటుంది కదా, ఆ నెంబర్తో ఓటీపీ వస్తే అప్పుడు మీకు డిజిలాకర్ అనేది సైన్ అప్ అవుతుంది అనమాట. సో నాకైతే ఇక్కడ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ క్లిక్ హియర్ టు లాగిన్ కొట్టేస్తాను. పిన్ కొట్టాను. ఒకవేళ పిన్ తెలియకపోతే అంటే పాత పిన్ ఏమన్నా మర్చిపోతే పిన్లెస్ అథెంటికేషన్ చేస్తే ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ మనం క్లిక్ చేసామంటే దట్స్ ఇట్. మనకి ఇక్కడ కింద ఎలా కొడితే మనకి ఏబీసీ ఐడి అనేది వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ.